వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సరికొత్త సీజన్తో మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఇప్పటికే 7 సీజన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో మళ్ళీ 8వ సీజన్తో త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల షోకి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్గా టీజర్ రిలీజ్ చేశారు. దీనితో సీజన్ 8 మీద బజ్ విపరీతంగా పెరిగేలా చేశారు మేకర్స్. ఈ క్రమంలో బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి పాత కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి చెప్పారు. ఆదిరెడ్డి చెప్పడమే కాదు, గట్టిగానే హెచ్చరించాడు కూడా. గతంలో బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి తర్వాత బిగ్ బాస్ షోపై స్పై రివ్యూలు, విశ్లేషణలు ఇస్తూ వస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియో కూడా మొదలుపెట్టాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట బయట జరుగుతున్న మోసాల గురించి కొన్ని కీలక విషయాలను ఒక వీడియో రూపంలో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక తర్వాత ఆదికి ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్లోకి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను, సెలక్షన్ ప్రాసెస్, రెమ్యూనరేషన్ తదితర విషయాల గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. తనకు బిగ్ బాస్ ఆఫర్కు సంబంధించి వ్యక్తి ఫోన్ చేసి మీకు హౌస్లోకి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగాడని చెప్పారు. తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన తర్వాత అధికారిక వెబ్సైట్ నుండి మెయిల్ పంపించి కొన్ని వివరాలు అడిగారని చెప్పుకొచ్చాడు. తర్వాత తనకు జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిందని, తర్వాత రెమ్యూనరేషన్ వివరాలు చర్చించారు అని చెప్పారు. హెల్త్ చెకప్ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగిందని అన్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రాసెస్ ఇలాగే ఉంటుందని, అంతే తప్ప ప్రముఖుల సిఫార్సులు, రికమెండేషన్లు హౌస్లోకి వెళ్ళడం అసాధ్యం అని ఎవరైనా మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్కి పంపుతామని డబ్బులు అడిగితే ట్రాప్లో పడకండి. అలాగే సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు కూడా బిగ్ బాస్కి ఉన్న క్రేజ్ని వాడుకొని కాల్స్ చేసే అవకాశం ఉండడంతో ఆ ఉచ్చులో చిక్కుకోకండి అంటూ బిగ్ బాస్ లవర్స్ని హెచ్చరించాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.